Welcome to Ashoka Academy. I am KVR, English faculty, Hyderabad. So now, articles అనే టాపిక్ ఫస్ట్ వన్ డిస్కస్ చేస్తున్నాం. ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ అంటే ఏంటి? మనం ఐ థింక్ తెలుగు మీడియం వాళ్ళైతే 6th క్లాస్ నుంచి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే 3rd, 2nd క్లాస్ నుంచినే ఆర్టికల్స్ అనేవి మొదలవుతాయి, రైట్? సో ఆర్టికల్స్ అంటే ఏంటి అని చెప్పేటువంటి క్రమంలో ఏ ఆర్ యాన్ అండ్ ది ఈ మూడు పదాలను కలిపి ఏమంటున్నామంటే ఆర్టికల్స్ అనేసి అంటున్నాం. దీస్ 3 words ఆర్ కాల్డ్ ఆర్టికల్స్. వీటిని ఏమంటాం? ఆర్టికల్స్ అనేసి అంటాం. అయితే వీటిని మనం 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. సి హియర్, వీటిని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటవి? వీటిని 2 రకాలుగా మనం డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇండెఫినిట్ ఆర్టికల్ అని. ఫస్ట్ వన్ ఇండెఫినిట్ ఆర్టికల్ అని, రెండోది డెఫినిట్ ఆర్టికల్ అని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇండెఫినిట్ ఆర్టికల్ కిందకి ఏవే వస్తాయి అని చెప్పేటప్పుడు ఇండెఫినిట్ ఆర్టికల్ కిందకి ఏ యాన్ వస్తుంది. ఏ యాన్ అనే ఈ రెండింటినీ కూడా ఇండెఫినిట్ ఆర్టికల్స్గా మనం ట్రీట్ చేస్తున్నాం. మరి ఇక డెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటి? డెఫినిట్ ఆర్టికల్ అంటే ది. బాగా అబ్జర్వ్ చేయండి. డెఫినిట్ ఆర్టికల్ అంటే ది. మరి ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటి అని చెప్పేటటువంటి క్రమంలో ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేటువంటి క్రమంలో ఇండెఫినిట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటి అని చెప్పేటువంటి క్రమంలో ఏ ఆర్టికల్ అయితే సెంటెన్స్లో సబ్జెక్టు గురించి, లిజన్ కేర్ఫుల్లీ, ఏ ఆర్టికల్ అయితే సెంటెన్స్లో సబ్జెక్టు గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదో, పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వదో, ఖచ్చితమైన సమాచారం ఇవ్వదో అలాంటి ఆర్టికల్ ఇండెఫినిట్ ఆర్టికల్ అంటారు. ది ఆర్టికల్, చూడండి, ది ఆర్టికల్ విచ్ డజంట్ గివ్, ది ఆర్టికల్ విచ్ డజంట్ గివ్ the exact information about the subject in a sentence, is called indefinite article. ఇండెఫినిట్ ఆర్టికల్. ఇండెఫినిట్ ఆర్టికల్. సో ఇక్కడ మీనింగ్ ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ది ఆర్టికల్ విచ్ డజంట్ గివ్ ది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది సబ్జెక్ట్ ఇన్ ఎ సెంటెన్స్ ఈజ్ కాల్డ్ ఇండెఫినిట్ ఆర్టికల్. ఏ ఆర్టికల్ అయితే సెంటెన్స్లో సబ్జెక్టు గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వదో, పక్కా ఇన్ఫర్మేషన్ ఇవ్వదో, ఖచ్చితమైన సమాచారం ఇవ్వదో అలాంటి ఆర్టికల్ను మనం ఇండెఫినిట్ ఆర్టికల్గా ట్రీట్ చేస్తున్నాం. అలాంటి ఆర్టికల్ను మనం ఇండెఫినిట్ ఆర్టికల్గా ట్రీట్ చేస్తున్నాం. అది గమనించండి. సో దాట్ ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పేటప్పుడు ఏ యాన్, ఈ రెండింటినీ కూడా మనం ఇండెఫినిట్ ఆర్టికల్గా ట్రీట్ చేస్తాం. ఇక్కడ వచ్చిన విషయం ఏంటి అనేసి అంటే ఏ యాన్ అనే ఈ 2 కూడా ఇండెఫినిట్ ఆర్టికల్ అని ట్రీట్ చేసాం. మరి ఏ యాన్ అనే ఈ 2 కూడా ఎలాంటి సందర్భాల్లో వాడాలి, ఎప్పుడు వాడాలి అని చెప్పేటప్పుడు మనం బాగా అబ్జర్వ్ చేయండి. యూసేజెస్ ఆఫ్ ఏ యాన్. యూసేజెస్ ఆఫ్ ఏ కామా యాన్ అంటే ఏ యాన్ అనే ఈ రెండింటిని కూడా ఎలాంటి సందర్భాల్లో అప్లై చేయాలి. మనము ఇంగ్లీష్లో చాలా సెంటెన్స్లు రాస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో ఏ యాన్ అనే ఈ మాటలు ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి అనేసి అంటే మనం
చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఏ యాన్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పేటప్పుడు ఫస్ట్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ వన్ అనే అర్థంలో యూజ్ చేయాలి, ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఎనీ అనే అర్థంలో యూజ్ చేయాలి, ఇన్ ది మీనింగ్ ఆఫ్ పర్ అనే అర్థంలో యూజ్ చేయాలి, ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ అనే అర్థంలో యూజ్ చేయాలి, ఇన్ ది మీనింగ్ ఆఫ్ సింగిల్ అనే అర్థంలో యూజ్ చేయాలి. ఇన్ కంపారిజన్స్ అంటే కంపారిజన్స్ చెప్పేటప్పుడు కూడా అంటే పోల్చి చెప్పే సందర్భాలలో ఎప్పుడైతే నువ్వు పోల్చి చెప్తూ ఉంటావో ఆ పోల్చి చెప్పే సందర్భాలలో కూడా దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. అలాగనే ఇక్కడ టు డినోట్ ప్రొఫెషన్స్, మనం ప్రొఫెషన్స్ గురించి మాట్లాడేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఏంటి అంటే బిఫోర్, ఫ్యూ కామా లిటిల్, ఇన్ ది మీనింగ్ ఆఫ్ సమ్, ఇన్ ది మీనింగ్ ఆఫ్ సమ్. చూడండి, బిఫోర్ ఫ్యూ కామా లిటిల్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సమ్. నేనేమంటున్నానంటే ఏ యాన్ అనే ఈ రెండు మాటలు కూడా సెంటెన్స్లో మనం ఇంగ్లీష్లో రాసేటప్పుడు, చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎలాంటి సందర్భాల్లో అప్లై చేయాలి, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి అని చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ఇలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటాం. మనం వన్ బై వన్ డిస్కస్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నా. సో ఇన్ ది మీనింగ్ ఆఫ్ వన్ అనే అర్థంలో వాడాలి, ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఎనీ అనే అర్థంలో, పర్ అనే అర్థంలో, సింగిల్ అనే అర్థంలో, రైట్, ఆల్ అనే అర్థంలో, సింగిల్ అనే అర్థంలో, కంపారిజన్లో, ప్రొఫెషన్స్ చెప్పేటప్పుడు బిఫోర్ ఫ్యూ కామా లిటిల్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సమ్. ఇలాంటి సందర్భాలలో మనం ఏ యాన్ అనే ఈ రెండింటినీ కూడా వాడుతూ ఉంటాం, గమనించండి. అయితే ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇన్ ది మీనింగ్ ఆఫ్ వన్, ఇన్ ది మీనింగ్ ఆఫ్ వన్. ఇన్ ది మీనింగ్ ఆఫ్ వన్ అంటే వన్ అనే అర్థంలో యూజ్ చేస్తున్నాం. నేను మళ్ళీ ప్రతిసారి చెప్తున్నా మీకు, ఒక టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే దానికి సంబంధించి బోలెడన్ని ప్రాక్టీస్ బిట్లు ప్రాక్టీస్ చేయండి, రైట్. ఇన్ ది మీనింగ్ ఆఫ్ వన్ అంటే వన్ అనే అర్థంలో, వన్ అనే అర్థంలో దీన్ని యూజ్ చేయాలి. సో రాధిక, చూడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే రాధిక sent me a message. Radhika sent me a message. Please observe. Radhika sent me a message. A message. అక్కడ a message అంటే మీనింగ్ ఏంటి? a message అంటే మీనింగ్ ఏంటి అంటే వన్ మెసేజ్ అనే అర్థంలో ఇది వస్తుంది. ఏమని అర్థంలో వస్తుంది? వన్ మెసేజ్. ఈ మెసేజ్ అనే ఈ మాట ఏదైతే ఉందో అది ఏ అనే ఈ పదం వన్ అనే ఇన్నర్ మీనింగ్లో మనం వాడుతున్నాం, వన్ అనే ఇన్నర్ మీనింగ్లో వాడుతున్నాం. నెక్స్ట్ కిరణ్ ఆస్క్డ్ మీ ఎ క్వశ్చన్. కిరణ్ ఆస్క్డ్ మీ ఎ క్వశ్చన్ యెస్టర్డే. దీని అర్థం ఏంటి? కిరణ్ నన్ను నిన్న ఒక ప్రశ్న అడిగాడు. కిరణ్ నన్ను ఒక ప్రశ్న అడిగాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కిరణ్ ఆస్క్డ్ మీ ఏ క్వశ్చన్. కిరణ్ ఆస్క్డ్ మీ ఏ క్వశ్చన్. సో ఏ క్వశ్చన్ అనే మాట ఇక్కడ ఉంది, గమనించండి. ఏ క్వశ్చన్, ఇక్కడ ఏ క్వశ్చన్ అనే ఈ వర్డ్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేస్లో ఏ క్వశ్చన్ అనే వర్డ్ ఏదైతే ఉంటుందో వన్ క్వశ్చన్ అని అర్థం.
వన్ క్వశ్చన్ అని అర్థం. సో ఏ అనే ఈ మాట వన్ అనే ఇన్నర్ మీనింగ్లో మనం వాడుతున్నాం. ఏ అనే ఈ మాట వన్ అనే ఇన్నర్ మీనింగ్లో వాడుతున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో దట్ ఏ అండ్ అనే ఈ మాటలు ఇంకా డిఫరెంట్ సందర్భాలలో ఎలాంటి సందర్భాల్లో వీటిని అప్లై చేయొచ్చు, మనం ఎలాంటి సందర్భాలలో అప్లై చేయొచ్చు అనేది డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ అయితే ఇన్ ది మీనింగ్ ఆఫ్ వన్. మరి రెండోది ఏంటి? ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఆల్. ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ అనే మాట ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ అనే సెన్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నాం. రైట్, ఆల్ అనే అర్థంలో, ఆల్ అనే ఇన్నర్ మీనింగ్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆల్ అనే ఇన్నర్ మీనింగ్లో. మరి సెంటెన్స్ ఏంటి అనేసి అంటే, ఏ డాగ్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్, ఏ డాగ్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అనిమల్. ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ అనిమల్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ అనిమల్. ఇక్కడ ఏ డాగ్ అంటే అర్థం ఏంటి? ఆల్ డాగ్స్ అని అర్థం. ఏ డాగ్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ డాగ్స్ అని అర్థం. ఆ కుక్కలన్నీ అనే సెన్స్లో వస్తాయి. జాతి మొత్తాన్ని వ్యక్తం చేస్తుంది, ఆ జాతి మొత్తాన్ని వ్యక్తం చేస్తుంది. ప్లీజ్ అబ్జర్వ్ దట్. అంటే ఒక కుక్క అనే అర్థం కాదు ఇక్కడ. ఏ అంటే ఒక అనే ఇన్నర్ మీనింగ్లో వాడాము ఇంతకుముందు, కానీ ఇక్కడేంటి అంటే ఆ జాతి మొత్తాన్ని వ్యక్తం చేస్తుంది. గమనించండి, ఆ జాతి మొత్తాన్ని వ్యక్తం చేస్తుంది. ఏ డాగ్ ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ అనిమల్ అంటే ఆ కుక్క జాతికి సంబంధించి అన్నీ కూడా ఫెయిత్ఫుల్ అనిమల్స్ అనే సెన్స్ వస్తుంది. ఓకేనా? అలాగనే నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఏ రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఏ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఏ రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్ అనే మాట వచ్చింది. ఏ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఏ రోజ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఏ రోజ్ అంటే ఆల్ రోజెస్ అనే సెన్స్ వస్తుంది. ఏ రోజ్ అంటే మీనింగ్ ఏంటి? ఆల్ రోజెస్ అనే సెన్స్ వస్తుంది. రోజా పూలు జాతి మొత్తాన్ని వ్యక్తం చేస్తుంది. ఒకటే కాదు, ఆ రోజా పూల జాతి మొత్తం. సాధారణంగా రోజా పూలు అనే అర్థం వస్తుంది, అంతేగాని ఒకటే అనే కాదు, రోజా పూలు అనే సెన్స్ వస్తుంది ఇక్కడ. రైట్, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే, థర్డ్ వన్, ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఎనీ. అంటే ఎనీ అనే అర్థంలో, ఎనీ అనే అర్థంలో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎనీ అనే సెన్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ you can send a student, right? You can send a student. You can send a student. You can send a student. ఇక్కడ అర్థం ఏంటి? ఏ స్టూడెంట్ అనే మాట మనం మాట్లాడుతున్నాం. ఏ స్టూడెంట్ అంటే అర్థం ఏంటి అంటే ఎనీ స్టూడెంట్ అని అర్థం. ఎనీ స్టూడెంట్ అని అర్థం. ఆ స్టూడెంటు బాగా అబ్జర్వ్ చేయండి, ఆ స్టూడెంటు ఏ స్టూడెంట్ అయినా కావచ్చు. పలానా క్యాస్ట్, పలానా ట్రైబ్, పలానా విలేజ్ అని ఏం మెన్షన్ చేయట్లేదు. సో ఏ క్యాస్ట్ అమ్మాయి, ఏ క్యాస్ట్ అబ్బాయి అయినా కావచ్చు, ఏ విలేజ్ అబ్బాయి అయినా కావచ్చు, రైట్, ఏ రిలీజియన్ అబ్బాయి అయినా కావచ్చు, లేకంటే అమ్మాయి కావచ్చు.
సో పలానా అనే క్లారిటీ లేదు కాబట్టి ఇక్కడ ఇండెఫినిట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి ఏ అనే మాట చూడు ఎనీ అనే ఇన్నర్ మీనింగ్లలో మనం వాడుతున్నాం. ఎనీ అనే ఇన్నర్ మీనింగ్లలో వాడుతున్నాం. సో ఏ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎనీ స్టూడెంట్ అనేసి అర్థం. అలాగనే you should buy a car this year. You should buy a car this year. చూడు, you should buy a car this year. మరి ఇక్కడ గమనించండి, ఏ కార్ అనే ఈ మాట వస్తుంది. ఏ కార్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఈ ప్లేస్లో ఎనీ కార్ అని అర్థం. ఆ కార్ ఏ కార్ అయినా ఉండొచ్చు. పలానా అనే అర్థాన్ని ఇవ్వదు ఈ మాట, గుర్తుపెట్టుకో. పలానా అనే అర్థాన్ని ఇవ్వదు. సో ఏ అనే ఈ మాట ఏదైతే ఉందో ఎనీ అనే ఇన్నర్ మీనింగ్లో వస్తూ ఉంటుంది. మనం ఇంతవరకు చెప్తున్నట్లు ఏ ఇన్నర్ మీనింగ్లలో అవి వస్తున్నాయి. సో ఫస్ట్ వన్ చెప్పేటప్పుడు ఇన్ ది మీనింగ్ ఆఫ్ వన్ అనే సెన్స్లో వచ్చింది. తర్వాత ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఆల్ అని వచ్చింది. ఇన్ ది మీనింగ్ ఆఫ్ ఎనీ అనే సెన్స్లో ఇక్కడ వాడుతున్నాం. అంటే డిఫరెంట్ ఇన్నర్ మీనింగ్లలో ఈ పదాలు మనం వాడుతున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే ఇన్ ది మీనింగ్ ఆఫ్, ఫోర్త్ వన్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ పర్. ఇన్ ది మీనింగ్ ఆఫ్ పర్ అంటే, ఇన్ ది మీనింగ్ ఆఫ్ పర్ అంటే అర్థం ఏంటి అంటే, పర్ అనే ఇన్నర్ మీనింగ్లో, పర్ అనే అర్థంలో, అంటే పర్ అనే అర్థంలో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. రైట్, చూడండి ఎగ్జాంపుల్ ఏంటి అనేసి అంటే, he can earn rupees 5,000 an hour. He can earn rupees 5,000 an hour. మరి ఇక్కడ an hour అంటే మీనింగ్ ఏంటి అంటే, పర్ అవర్. an hour అంటే మీనింగ్ ఏంటి, పర్ అవర్ అనే సెన్స్లో దీన్ని యూజ్ చేస్తాం. an hour అంటే పర్ అవర్. చూడు, అంటే పర్ అనే ఇన్నర్ మీనింగ్లో దీన్ని యూజ్ చేస్తున్నాం. ఏ అర్థంలో? పర్ అనే ఇన్నర్ మీనింగ్లో వాడుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, పర్ అనే ఇన్నర్ మీనింగ్లో. రైట్, అలాగనే మై ఫాదర్ గెట్స్ rupees 2,000 a day. ఇక్కడ చూడండి, మై ఫాదర్ గెట్స్ రూపీస్ 2,000 ఏ డే అంటే ఇక్కడ ఏ డే అనే మాట వచ్చింది. ఏ డే అంటే అర్థం ఏంటంటే పర్ డే అని అర్థం. ఏ డే అంటే మీనింగ్ ఏంటి, పర్ డే అనే సెన్స్లో యూజ్ చేస్తున్నాం. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ దట్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ పర్ ఆల్సో వీఆర్ యూజింగ్ ఏ యాన్ అనే ఈ మాటలను పర్ అనే ఇన్నర్ మీనింగ్లో కూడా వాడుకుంటున్నాం. నెక్స్ట్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సింగిల్. ఇన్ ది మీనింగ్ ఆఫ్ సింగిల్ అంటే సింగిల్ అనే అర్థంలో చూడండి, సింగిల్ అనే ఇన్నర్ మీనింగ్లో కూడా దీన్ని వాడుకుంటున్నాం. సింగిల్ అనే ఇన్నర్ మీనింగ్లో ఎట్లా వాడుకుంటున్నాం మనం అనేసి అంటే, చూడండి, ఆమె మీటింగ్లో మాట్లాడాలి అన్నది. తీరా మీటింగ్ స్టార్ట్ అయింది, ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు సార్ నిన్న అనేసి అంటాం. He did not speak a word in the meeting. See here. He did not speak a word in the meeting. He didn't speak
ఎ వర్డ్ ఇన్ ది మీటింగ్ yesterday. He didn't speak a word in the meeting yesterday. He didn't speak a word in the meeting yesterday. ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఎ వర్డ్ అనే మీనింగ్ ఉంది ఇక్కడ చూడండి. ఎ వర్డ్ అంటే సింగిల్ వర్డ్ అని అర్థం. సింగిల్ వర్డ్ అని అర్థం అంటే ఒక్క ముక్క కూడా మాట్లాడలే అనే సెన్స్లో ఈడ మనం మాట్లాడుతున్నాం. అంటే నెగటివ్ సెన్స్ మైండ్లో పెట్టుకోండి. ఏ అనే ఈ మాట నెగటివ్ మీనింగ్లో మనం మాట్లాడుతున్నాం. ఓకేనా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ అనే మాట నెగటివ్ మీనింగ్లో మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇన్ ది మీనింగ్ ఆఫ్ in comparisons. See here, in comparisons వచ్చేటప్పుడు ఇన్ కంపారిజన్స్ అంటే ఏంటి? పోల్చే సందర్భంలో కూడా దీన్ని యూజ్ చేస్తాం. ఎప్పుడు? పోల్చే సందర్భంలో. మరి ఇక్కడ పోల్చే సందర్భంలో ఏంటి? ఒక మామూలు వ్యక్తిని, సాధారణమైన వ్యక్తిని ఒక రంగంలో ఆల్రెడీ నోన్ అయినటువంటి ఇంకొకరితో కంపేర్ చేస్తూ మాట్లాడేటప్పుడు ఆ ఆల్రెడీ నోన్ అయినటువంటి వ్యక్తి పేరు ముందు ఏ అని యూజ్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, whenever you compare ఏ కామన్ పర్సన్ని ఇంకొకరితో కంపేర్ చేస్తూ మాట్లాడేటప్పుడు ఎవరైతే ఆల్రెడీ నోన్ అయినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ పర్సన్ గురించి మనం మాట్లాడేటప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు ఇన్ కంపారిజన్స్ ఓకే, కంపేర్ చేసేటువంటి సందర్భాల్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, మంజు ఈజ్ డాష్ నయనతార. మంజు ఈజ్ డాష్ నయనతార, ఏ నయనతార. అంటే ఇక్కడ మంజుని ఎవరితో కంపేర్ చేస్తున్నాం అంటే నయనతారతో కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? హూ ఈజ్ నయనతార? నయనతార అంటే హీరోయిన్. అంటే మనం ఈ మంజును ఒక హీరోయిన్తో కంపేర్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? బ్యూటిఫుల్ అని అర్థం. దీని మీనింగ్ ఏంటి అనేసి అంటే మంజు ఈజ్ ఎ బ్యూటిఫుల్ అనే ఆ మాటను ఎలా మనం చెప్తున్నామంటే మంజు ఈజ్ ఎ నయనతార అని చెప్తున్నాం, మంజు ఈజ్ ఎ సమంత అని చెప్తున్నాం, మంజు ఈజ్ ఎన్ ఐశ్వర్య రాయ్ అని చెప్తున్నాం. అలాగనే ఇప్పుడు చూడు, మంజు ఈజ్ డాష్ మంగ్లీ అన్నామనుకో, మంజు ఈజ్ ఏ మంగ్లీ అన్నామనుకో, మీనింగ్ ఏంటి? మంజు ఈజ్ ఏ మంగ్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే అంటే మంగ్లీ అంటే ఒక పాటలు పాడుతుంది బాగా అనేసి అర్థం, సింగర్ అని అర్థం, గ్రేట్ సింగర్ అని అర్థం. సో మంజు ఈజ్ ఏ మంగ్లీ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్లీజ్ అబ్జర్వ్ వెరీ 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 క్లియర్లీ. మంజు ఈజ్ ఏ మంగ్లీ అంటే మనం మంజును మంగ్లీతో కంపేర్ చేస్తున్నాం. మంగ్లీ ఈజ్ ఫేమస్ ఫర్ సింగింగ్. సో ఇక్కడ మంజు ఈజ్ ఏ గ్రేట్ సింగర్ అని అర్థం. ఓకేనా? అలాగనే రమేష్ ఈజ్ డాష్ కుంభకర్ణ అన్నాం అనుకో, రమేష్ ఈజ్ డాష్ కుంభకర్ణ అన్నామనుకో, మీనింగ్ ఏంటి? రమేష్ ఈజ్ డాష్ కుంభకర్ణ అంటే ఏ కుంభకర్ణ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కుంభకర్ణుడు అనంగానే నీకేం గుర్తొస్తుంది? కుంభకర్ణుడు అనంగానే మీకు బాగా అతను నిద్రపోతాడని లేదా తింటాడని ఈ రెండు గుర్తొస్తాయి. కాబట్టి రమేష్ ఈజ్ ఏ కుంభకర్ణ అంటే మీనింగ్ ఏంటి అనేసి అంటే రమేష్ కుంభకర్ణుడు లాంటోడు. అంటే రమేష్ ఈట్స్ వెల్ అండ్ స్లీప్స్ వెల్. రమేష్
ఈట్స్ వెల్ అండ్ స్లీప్స్ వెల్. ప్లీజ్ అబ్జర్వ్ దట్ వెరీ కేర్ఫుల్లీ. రమేష్ ఈట్స్ వెల్ అండ్ స్లీప్స్ వెల్ అనే సెన్స్లో దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. రైట్. అలాగనే నెక్స్ట్ వన్ ఏంటి అనేసి అంటే చూడండి ఒకసారి. నెక్స్ట్ వన్ ఏంటి, ఇన్ ది మీనింగ్ ఆఫ్ టు డినోట్ ప్రొఫెషన్స్. ప్రొఫెషన్స్ అంటే ఏంటి? వృత్తులు. అంటే వృత్తుల గురించి నువ్వు ఎప్పుడైతే చెప్తావో ఆ వృత్తుల గురించి చెప్పేటప్పుడు కూడా దీన్ని వాడాలి. వృత్తుల గురించి చెప్పేటప్పుడు హీఈస్ ఏ లాయర్ అన్నామనుకో, ఎగ్జాంపుల్ చూడు, హీఈస్ ఏ లాయర్. హీఈస్ ఏ లాయర్. ప్లీజ్ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ. హీఈస్ ఏ లాయర్. ఇక్కడ ఏ అనే మాట వచ్చింది. రజిత ఈజ్ ఏ నర్సింగ్ స్టూడెంట్. రజిత ఈజ్ ఏ నర్సింగ్ స్టూడెంట్. ప్లీజ్ అబ్జర్వ్. రజిత ఈజ్ ఏ నర్సింగ్ స్టూడెంట్. రజిత ఒక నర్సింగ్ విద్యార్థి అని అర్థం. అలాగనే మోహనీస్ ఏ పెయింటర్. మోహన్ ఈజ్ ఏ పెయింటర్. ఇవన్నీ కూడా వృత్తులు కాబట్టి మనం ఆ వృత్తుల పేర్ల ముందు ఏ అండ్ అనేవి వాడుతున్నాం. లలిత ఈజ్ డాష్ ఇంజనీర్. లలిత ఈజ్ యాన్ ఇంజనీర్. బాగా అబ్జర్వ్ చేయి. లలిత ఈజ్ యాన్ ఇంజనీర్. నెక్స్ట్ 8th పాయింట్ ఏంటి అనేసి అంటే టు డినోట్ ఇన్ కంపారిజన్స్, టు డినోట్ ప్రొఫెషన్స్ ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఇన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అనేసి అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనగానే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పైన అవగాహన ఉండాలి. యు నో దట్ దెర్ ఆర్ 4 kinds ఆఫ్ సెంటెన్స్. అసలు సెంటెన్స్ అంటే ఏంటి? సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ సెంటెన్స్. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండాలి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్గనైజ్డ్ వేలో ఉండి ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కంప్లీట్ మీనింగ్ని ఇవ్వగలగాలి. అప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ని ఏమంటామంటే మనం ఏమంటాం? డెఫినెట్గా దాన్ని ఏమంటామంటే సెంటెన్స్ అని అంటాం. మరి ఇక్కడ ఎన్ని రకాలైనటువంటి సెంటెన్స్లు ఉన్నాయి? ఆల్ ది సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 4 kinds. ఇంగ్లీష్లో ఉండేటటువంటి అన్ని సెంటెన్సుల్ని కూడా మనం 4 రకాలుగా డివైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే అసెర్టివ్ సెంటెన్స్ అనేది. సెకండ్ వన్ ఏంటి అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది. థర్డ్ వన్ ఏంటి అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది. ఫోర్త్ వన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది. అయితే మీకు చాలా క్లారిటీ ఉంటుంది. ఏంటి అసర్షన్ అంటే అర్థం ఏంటి అంటే డిక్లరేషన్ అని అర్థం. కాబట్టి అసర్టివ్ సెంటెన్సెస్ని మనం డిక్లరేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటాం. వీఆర్ ఇండియన్స్, దే ఆర్ గోయింగ్ టు కోటి, రైట్? అశోక్ సార్ విల్ బికమ్ ఎన్ ఎమ్మెల్సీ. మరి ఇప్పుడు ఈ మాటలను ఏమంటామంటే అసెరిటివ్ సెంటెన్సెస్ అంటాం. అసెరిటివ్ సెంటెన్స్లు ఏవైతే ఉన్నాయో, రైట్, ఆ అసెరిటివ్ సెంటెన్స్లు సబ్జెక్టులతో ప్రారంభమవుతుంది. అసెరిటివ్ సెంటెన్స్ల చివరన ఏముంటుంది అనేసి అంటే అసెరిటివ్ సెంటెన్సెస్ చివరన ఏముంటుంది అంటే ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. మరి రెండోది ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్. మరి ఇక్కడ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్ అయితే నీకు ఒక ఆర్డర్నైనా, ఒక రిక్వెస్ట్నైనా, ఒక కమాండ్ అయినా, ఒక థ్రెట్నైనా, ఒక సజెషన్ అయినా చెప్తుందో దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఏ సెంటెన్స్ విచ్ టెల్స్, బాగా అబ్జర్వ్ చేయండి, ఏ సెంటెన్స్ విచ్ టెల్స్ ఏ సడన్ an ఆర్డర్ ఆర్ ఏ రిక్వెస్ట్ ఆర్ ఏ కమాండ్ ఆర్ ఏ థ్రెట్ ఆర్ ఏ సజెషన్, వీటిని ఏమంటామంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేసి అంటాం. ఏమంటాం? ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. అయితే గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ప్లీజ్ మ్యారీ మీ, డూ వాట్ ఐ సే, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లు.
మరి ఇంపరేటివ్ సెంటెన్స్లు ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తున్నారో ఆ ఇంపరేటివ్ సెంటెన్స్ల చివరన ఫుల్ స్టాప్ ఉంటుంది. ఇంపరేటివ్ సెంటెన్స్లు అన్నీ కూడా దేంతో మొదలవుతాయి అని చెప్పేటప్పుడు వర్బుతో మొదలవుతాయి. ఇంపరేటివ్ సెంటెన్స్లు దేంతో మొదలవుతాయి? వర్బుతో మొదలవుతాయి. అలాగనే ఇంపరేటివ్ సెంటెన్సెస్లలో సబ్జెక్ట్ అనేది ఉండదు. ఏముండదు? సబ్జెక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్, ఇంపరేటివ్ సెంటెన్స్లు ఏవైతే ఉంటాయో అందులో సబ్జెక్ట్ ఈజ్ అండర్స్టూడ్ బై ది స్పీకర్ యాజ్ వెల్ యాజ్ లిజనర్. నెక్స్ట్, సో మూడోది ఇంట్రాగేటివ్ సెంటెన్స్లు కదా. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఇంట్రాగేషన్ అంటే ఏంటి? పోలీస్ వాళ్ళు ఏదైనా ఖైదీని స్టేషన్ తీసుకొచ్చినప్పుడు జనరల్గా ఇంట్రాగేషన్ చేస్తారు. ఇంట్రాగేషన్ అంటే ఏంటో కాదు, ప్రశ్నల వర్షం కురిపించడం. సో ప్లీజ్ అబ్జర్వ్ హియర్ క్లియర్లీ, ఇంట్రాగేషన్ మీన్స్ ఎ సీరియల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాగేషన్. మరి ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఎ సెంటెన్స్ విచ్ మేక్స్ అస్ ఎ క్వశ్చన్, ఎ సెంటెన్స్ విచ్ టెల్స్ అస్ ఎ క్వశ్చన్ ఈజ్ కాల్డ్ ఎన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. రైట్? ప్రశ్నలన్నీ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లే. రైట్? వెన్ విల్ యూ మ్యారీ, హౌ మచ్ డౌరీ విల్ యూ టేక్, రైట్, హౌ ఈజ్ యువర్ లైఫ్ ఇన్ హైదరాబాద్, ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లే. మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ మనకు కావాల్సింది. మరి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్ అయితే నీకు సడన్గా వచ్చేటటువంటి భావోద్రేకాలనైనా, సంతోషాలనైనా, దుఃఖాలనైనా, విచారాలనైనా వ్యక్తం చేస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఎ సెంటెన్స్ విచ్ టెల్స్ us, see here, a sentence which tells us a sudden feeling of joy or emotion or surprise. A sentence which tells us a sudden feeling of joy or emotion or surprise. ఏ సెంటెన్స్ అయితే నీకు సడన్గా వచ్చేటటువంటి భావోద్రేకాలనైనా, సంతోషాలనైనా, దుఃఖాలనైనా, విచారాలనైనా వ్యక్తం చేస్తుందో అలాంటి దాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. మరి ఇక్కడ వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ యు ఆర్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ యు ఆర్, వాట్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ యు ఆర్, వాట్ an idea it is, what an idea it is. అలాగనే వాట్ ఏ షేమ్, వాట్ ఏ షేమ్. అలాగనే వాట్ ఏ వండర్ఫుల్ గార్డెన్ ఇట్ ఈస్, వాట్ ఏ వండర్ఫుల్ గార్డెన్, what a wonderful garden it is. See here, what a wonderful garden it is. అంటే ఇవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. ప్లీజ్ అబ్జర్వ్, వీటన్నిటిని కూడా ఏమంటాం మనం? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేసి అంటాం. ఏమంటాం? ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేసి అంటాం. అయితే ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి అంటే, టు డినోట్ an unknown persons, టు డినోట్ అన్ అన్నోన్ పర్సన్. మరి ఇక్కడ అన్నోన్ పర్సన్ అంటే ఏంటి? పరిచయం లేని వ్యక్తిని అన్నోన్ పర్సన్ అని అంటాం. ఏమంటాం? పరిచయం లేని వ్యక్తిని అన్ అన్నోన్ పర్సన్ అనేసి అంటాం. రైట్? సో పరిచయం లేని వ్యక్తిని అలా పిలుస్తూ ఉంటాం మనం. పరిచయం లేని వ్యక్తి గురించి చెప్పే సందర్భంలో, పరిచయం లేని వ్యక్తి గురించి చెప్పే సందర్భంలో కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు, ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఏ మిస్టర్ కిరణ్ will meet you in Nalgonda tomorrow.
చూడు, ఏ మిస్టర్ కిరణ్. మరి ఇక్కడ గమనిస్తే కిరణ్ అనేది ఏంటి ఇక్కడ? ఇది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? మనిషి పేరైనా ఊరు పేరైనా దాన్ని ప్రాపర్ నౌన్ అనేసి అంటాం. ఏమంటాం? మనిషి పేరైనా ఊరు పేరైనా దాన్ని ప్రాపర్ నౌన్ అంటాం. ఏదైనా ఒక పేరు ముందు ఏ అని వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి స్పీకర్కు పరిచయం లేదు అనేసి అర్థం. నోట్ హియర్ కిరణ్ ఈజ్ an unknown person to the speaker. Kiran is an unknown person to the speaker. అంటే కిరణ్ అనే వ్యక్తి స్పీకర్కు పరిచయం లేదు అనే అర్థం వస్తుంది. కిరణ్ అనే వ్యక్తి స్పీకర్కు పరిచయం లేదు అనే అర్థం వస్తుంది. ఇక్కడ కిరణ్ అనే వ్యక్తి స్పీకర్కు పరిచయం లేదు అని అర్థం. పరిచయం లేదు అని అర్థం. సో ఏదైనా ఒక ప్రాపర్ నౌన్ ముందు ఏ అండ్ లాంటి మాటలు యూజ్ చేస్తే ఆ పర్సన్ స్పీకర్కు పరిచయం లేదు అనే సెన్స్ మనకు వస్తుంది. రైట్. 10th వన్ ఏంటి అంటే బిఫోర్ ఫ్యూ కామా లిటిల్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సమ్. బిఫోర్ ఫ్యూ కామా లిటిల్ ఇన్ ది మీనింగ్ ఆఫ్ సమ్. సమ్ అనే అర్థంలో ఫ్యూ లిటిల్ అనే పదాల ముందు ఇవి వస్తాయి. సమ్ అనే అర్థంలో చూడండి ఒకసారి. సో ఫ్యూ అంటే మీనింగ్ ఏంటి, లిటిల్ అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేటప్పుడు మరి ఇక్కడ ఫ్యూ అంటే ఏంటి, లిటిల్ అంటే ఏంటి? ఫ్యూ అంటే నథింగ్ అని అర్థం, ఏమీ లేదు అని అర్థం, మైనస్ అని అర్థం. ఏ ఫ్యూ, ఏ లిటిల్, ప్లస్ అని అర్థం, సమ్ అని అర్థం, కొన్ని అని అర్థం. ఏ ఫ్యూ స్టూడెంట్స్ will meet the CM tomorrow. A few students will meet the CM tomorrow. బాగా వినండి. A few students will meet the CM tomorrow. ఇక్కడ ఏ ఫ్యూ స్టూడెంట్స్ అనే మాట ఉంది చూడండి ఒకసారి. A few students is equal to all students. A few students is equal to all students. ఓకేనా? A few students అంటే all students అనే అర్థం వస్తుంది. A few students means some students. ఇక్కడ చూడు, some. ఏదైనా ఫ్యూ లిటిల్ అనే పదాల ముందు, మళ్ళీ చెప్తున్నా, ఫ్యూ లిటిల్ అనే పదాల ముందు ఏ పెడితే పాజిటివ్ అర్థం వస్తుంది, ఏ పెట్టకపోతే నెగటివ్ అర్థం వస్తుంది. అలాగనే చూడు, బాగా అబ్జర్వ్ చేయండి. ఏ ఫ్యూ స్టూడెంట్స్ విల్ మీట్ ది CM టుమారో. ఏ ఫ్యూ స్టూడెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? సమ్ స్టూడెంట్స్ అనే సెన్స్లో దీన్ని యూజ్ చేస్తాం. ఏమని? సమ్ స్టూడెంట్స్ అనే అర్థంలో దీన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగనే లిటిల్, money is there here. Little money
ఈజ్ హియర్. లిటిల్ మనీ ఈజ్ హియర్ అంటే అర్థం ఏంటి? లిటిల్ మనీ అంటే అర్థం ఏంటి అంటే నో మనీ అని అర్థం. లిటిల్ మనీ అంటే మీనింగ్ ఏంటి? నో మనీ అని అర్థం. సో డబ్బులు ఏమాత్రం లేవు అనే సెన్స్లో మనం చెప్పేటప్పుడు మనం లిటిల్ మనీ అనే మాట యూజ్ చేస్తాం. లిటిల్ హోప్ ఈజ్ దేర్ అన్నాం అనుకో, ఇంకోటి చూడు, లిటిల్ హోప్ ఈజ్ దేర్. లిటిల్ హోప్ ఈజ్ దేర్ అన్నాం అనుకో, ఇక్కడ కూడా మీనింగ్ ఏంటి? లిటిల్ హోప్ అనే ఈ మాట ఏదైతే ఉందో, ప్లీజ్ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ. లిటిల్ హోప్ అనే ఈ మాట ఏదైతే ఉందో, లిటిల్ హోప్ అంటే నో హోప్ అనే సెన్స్లో దీన్ని వాడాలి. లిటిల్ హోప్ అంటే మీనింగ్ ఏంటి? నో హోప్ అనే సెన్స్లో దీన్ని వాడాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. పదాలు ఎలాంటి ఇన్నర్ మీనింగ్ని ఇస్తున్నాయి అనేవి చాలా జాగ్రత్తగా ఫాలో కండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా ఒక పదం వచ్చినప్పుడు ఎప్పుడు ఏది వాడాలి? యాన్ అనేది ఎప్పుడు వాడాలి, ఏ అనేది ఎప్పుడు వాడాలి అని చెప్పేటప్పుడు ఈ రెండు కూడా బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్స్ ముందు వాడాలి. ఈ రెండు కూడా ఎప్పుడు వాడాలి? బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్. అర్థమవుతుందా? అన్కౌంటబుల్ కాదు, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఇవి వాడం. సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ ముందు వాడాలి. సో ఈ రెండు ఎప్పుడు వాడాలి అంటే బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్. బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ ముందు దీన్ని వాడాలి. బిఫోర్ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ ముందు దీన్ని వాడాలి. మరి యాన్ అనే ఈ మాట ఎప్పుడు వస్తుంది అని చెప్పినప్పుడు బిఫోర్ ఏ వర్డ్ విచ్ గివ్స్ వొవెల్ సౌండ్. బిఫోర్ ఏ వర్డ్ విచ్ గివ్స్ వొవెల్ సౌండ్. నువ్వు ఎప్పుడైతే ఆ వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆ వర్డ్ను ఇది చేస్తావో అప్పుడు ఫస్ట్ లెటర్ అనేది వొవెల్ లెటర్ కానీ వస్తే, వొవెల్ సౌండ్ వస్తే అప్పుడు మనం యాన్ రాయాలి. ఓకేనా? ఏ అనేది ఎప్పుడు రాయాలి అని చెప్పేటప్పుడు బిఫోర్ ఏ వర్డ్ విచ్ గివ్స్ కాన్సోనెంట్. చూడు, కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్. మరి ఇక్కడ యాన్ ఎప్పుడు వాడాలి, ఏ ఎప్పుడు వాడాలి అని చెప్పేటప్పుడు యాన్ అనేది ఆ నుండి అహా, ఇదొకటి తెలుగులో. ఇది ఏ అనేది ఎప్పుడు అంటే కా నుంచి క్ష. ఏదైతే ఆ పదం నువ్వు పలుకుతున్నావో మొట్టమొదటి అక్షరం, ఐ రిపీట్, మొట్టమొదటి అక్షరం ఆ నుండి అమ్మహ వరకు మధ్య ఉన్నట్లయితే అలాంటి వాటి ముందు మనం యాన్ అనే మాట యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, డాష్ పిల్లో అనుకో. ఎలా పలుకుతున్నాం? పిల్లో అని పలుకుతున్నావు. ఫస్ట్ లెటర్ పి. పి అనేది పా అనే మూలాక్షరం నుంచి వస్తుంది కాబట్టి ఏ పిల్లో అవుతుంది. రైట్? అలాగనే ఇంకోటి చూడండి, డాష్ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాం. ఇక్కడ బ్యూటిఫుల్ గర్ల్ అనే దాంట్లో బ్యూ అనే మాట బా అనే మూలాక్షరంతో వస్తుంది కాబట్టి ఏ బ్యూటిఫుల్ గర్ల్. రైట్? ఏ బ్యూటిఫుల్ గర్ల్.
డాష్ ఇంజనీర్, ఇంజనీర్. ఈ అనే మాట వస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, రైట్. ఈ అనే మాట వస్తుంది. మరి ఈ అనేది ఆ నుండి చెప్పేటప్పుడు నువ్వు ఆ నుండి అమ్మహ వరకు మధ్య చెప్పేటప్పుడు రైట్ ఫస్ట్ ఆ నుండి అమ్మ వరకు మధ్యలో వస్తుంది కాబట్టి ఈ అనేది రాయాలి, ఈ అనేది వస్తుంది కాబట్టి యాన్ ఇంజనీర్, యాన్ ఇంజనీర్. ఇంకోటి చూడు, డాష్ అమెరికన్, అమెరికన్ వాచ్ అంటున్నావు, దీన్ని ఎలా పలుకుతున్నావు? అమెరికన్ వాచ్. అమెరికన్ వాచ్లో ఆ అనేది ఫస్ట్ లెటర్ నాన్న, కాబట్టి యాన్ అమెరికన్ వాచ్ ఏముండాలి? యాన్ అమెరికన్ వాచ్. అలాగనే డాష్ పెన్ స్టాండ్ అనుకో, పెన్ స్టాండ్. పెన్ స్టాండ్లో పే అనే మాట వస్తుంది, పెన్ స్టాండ్లో పే అనే మాట వస్తుంది. పే, పే అనేది పా అనే మూలాక్షరం గుర్తుపెట్టుకో, పే అనేది పా అనే మూలాక్షరం కాబట్టి ఏ పెన్ స్టాండ్ అనేది గుర్తుపెట్టుకో, ఏ పెన్ స్టాండ్. నెక్స్ట్ గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. గుడ్ గర్ల్ అనే దాంట్లో గు అనేది వస్తుంది, గు అనేది గా అనే మూలాక్షరం, గు అనేది గా అనే మూలాక్షరం కాబట్టి ఏ గుడ్ గర్ల్. సీ హియర్, ఏ గుడ్ గర్ల్. నెక్స్ట్ డాష్ ఈక్వేషన్ అనుకో, ఇది ఎలా వస్తుంది? ఈక్వేషన్ అంటే ఈ అని వస్తుంది, మరి ఈ అనే మాట వస్తుంది కాబట్టి ఇది ఆ నుండి అమ్మహ వరకు మధ్యలో వస్తుందా రాదా? వస్తుంది కాబట్టి డాష్ అన్ ఈక్వేషన్. డాష్ ఐరన్ బాక్స్, చూడు ఐరన్ బాక్స్, ఐరన్ బాక్స్. ఇలా చెప్పినప్పుడు ఫస్ట్ లెటర్ ఐ కాబట్టి ఐ అంటే ఆ నుండి అమ్మ వరకు మధ్యలో ఉందా లేదా? ఉంది. మరి ఉంది కాబట్టి ఏం రాయాలి దీనికి? మనం యాన్ ఐరన్ బాక్స్ అని రాయాలి. మరి ఇదేంటిది? డిజిటల్ బోర్డ్ కదా. మరి డిజిటల్ బోర్డ్, డిజిటల్ బోర్డ్ ఇలా వచ్చినప్పుడు డిజిటల్ బోర్డ్, డి అనే మాట వస్తుంది. మరి డి అనే మాట వచ్చింది కాబట్టి ఇది డా అనే మూలాక్షరం కాబట్టి ఏ డిజిటల్ బోర్డ్ అనేది రాయాలి. అలాగనే క్వశ్చన్ చూడు, క్వశ్చన్ అన్నామనుకో, దీన్ని ఎలా పలుకుతున్నావు? ఏం లేదు, నువ్వు పలికేటప్పుడు ఆ సింగులర్ కౌంటబుల్ కామన్ నౌన్ను ప్రొనౌన్స్ చేసేటప్పుడు పలికేటప్పుడు మొట్టమొదటి అక్షరం ఆ నుండి అమ్మహ వరకు మధ్య వస్తే అప్పుడు రైట్ క్వశ్చన్. చూడండి ఒకసారి, ఏ క్వశ్చన్ ఏముండాలి? ఏ క్వశ్చన్. డాష్ ఆన్సర్, ఆన్సర్ చూడు యాన్ ఆన్సర్, ఆన్సర్ ఏముండాలి? యాన్ ఆన్సర్ అని ఉండాలి, యాన్ ఆన్సర్ అని ఉండాలి. డాష్ ఈవెంట్ మేనేజర్. మరి ఈవెంట్ మేనేజర్ అనే మాట వచ్చింది, ఈవెంట్ మేనేజర్ అనే మాట వచ్చింది. ఈవెంట్ మేనేజర్ ఈ అనేది వస్తుంది ఫస్ట్ లెటరు. మరి ఈ అనేది వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ అనేది ఆ నుండి అమ్మహ వరకు మధ్యలో వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం యాన్ ఈవెంట్ మేనేజర్ అని రాయాలి, రైట్. అలాగనే ఇంకోటి చూడండి, అలాగని ఇంకోటి ఏంటి అంటే నేషనల్ పార్టీ, నేషనల్ పార్టీ అన్నామనుకో, నేషనల్ పార్టీ అనేది ఏదైతే ఉంటుందో నే అని వస్తుంది. మరి నే అనేది నా అనే మూలాక్షరంతో వస్తుంది, నా అనే మూలాక్షరంతో వస్తుంది కాబట్టి ఏ నేషనల్ పార్టీ, రైట్. డాష్ లోకల్ లీడర్ అన్నాం. లోకల్ లీడర్ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం మనం? లోకల్ లీడర్ అంటే ఫస్ట్ లోకల్ లీడర్లో
లోకల్ లీడర్లో లో అనే మాట వస్తుంది. మరి ఇక్కడ లో అనే ఈ మాట లా అనే మూలాక్షరం నుంచి వస్తుంది కాబట్టి అది కా నుంచి క్ష వరకు మధ్య ఉంది కాబట్టి ఏ లోకల్ లీడర్ అవుతుంది, ఏ లోకల్ లీడర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడు, హెచ్ సైలెంట్ కొన్ని ఉన్నాయి. హెచ్ సైలెంట్ కొన్ని ఉన్నాయి అనేసి అంటే ఏంటి అంటే డాష్ అవర్ అని, ఆనర్ అని, ఎయిర్ అని, ఎయిరెస్ అని, ఆనరబుల్ పర్సన్ అని, ఆనెస్ట్ మ్యాన్ అని, ఈ పదాలు వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి మైండ్లో పెట్టుకోవాలి. డాష్ అవర్ చూడు, డాష్ అవర్, డాష్ ఆనర్, డాష్ ఎయిర్. అసలు ఎయిర్ అంటే అర్థం ఏంటి? ఎయిర్ అంటే మీనింగ్ ఏంటి అంటే వారసుడు అని అర్థం. ఎయిరెస్ అంటే వారసురాలు అని అర్థం. ఓకేనా, వారసురాలు, రైట్. నెక్స్ట్ ఎయిరెస్, ఆనెస్ట్ మ్యాన్, ఆనెస్ట్ మ్యాన్, ఆనరబుల్ మ్యాన్, ఆనరబుల్ మ్యాన్. మరి ఇక్కడ అవర్ అంటే ఏంటి? అవర్, ఆనర్, ఎయిర్, ఎయిరెస్, ఆనెస్ట్ మ్యాన్, ఆనరబుల్ మ్యాన్, ఆనెస్ట్ మ్యాన్, ఆనరబుల్ మ్యాన్. ఈ అన్ని పదాలు మనం ఒక్కసారి చూసినట్లయితే రైట్, ఇప్పుడు దీనికి యాన్ వస్తుంది, దీనికి కూడా యాన్ వస్తుంది, దీనికి యాన్ వస్తుంది, దీనికి యాన్ వస్తుంది, దీనికి యాన్ వస్తుంది, యాన్ వస్తుంది. హెచ్ సైలెంట్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి వెరీ 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 ఇంపార్టెంట్. డౌట్ ఏమాత్రం అక్కర్లేదు మీకు, 1% కూడా డౌట్ అక్కర్లేదు. అవి చాలా 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 ఇంపార్టెంట్వి అవుతాయి. నెక్స్ట్ వన్, అలాగనే మనకి ఇక్కడ క్యాపిటల్ ఎల్, ఎల్, ఎం, ఎన్, ఆర్, ఎక్స్, హెచ్, ఎఫ్, ఎస్, ఇవి ఎలా ప్రొనౌన్స్ చేయాలి అని చెప్పేటటువంటి క్రమంలో క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఈఎల్ అవుతుంది. ఎల్ కాబట్టి ఎల్ ఇలా పలకకూడదు, ఇలా పలకకూడదు. క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఈఎం. చూడు, క్యాపిటల్ ఎం, ఎం ఇలా పలకాలి, ఎం. క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈఎన్ అని పలకాలి, గుర్తుపెట్టుకో. క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈఎన్. మరి ఇక్కడ క్యాపిటల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఆర్. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. క్యాపిటల్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. అదేవిధంగా క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈఎఫ్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇలా పలకాలి. అలాగని క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ అని పలకాలి, ఎస్ అనేసి వస్తుంది. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డాష్ ఎల్ఎల్బి స్టూడెంట్ అనుకో. ఎల్ఎల్బి స్టూడెంట్ అన్నప్పుడు ఎల్ఎల్బి స్టూడెంట్ ఇలా వచ్చినప్పుడు ఏ. సో దీన్ని ఎల్ఎల్బి అని పలుకుతున్నాం, ఏ. ఇది ఆ నుండి ఎంఆర్కు మధ్యలో ఉంది కాబట్టి యాన్ ఎల్ఎల్బి స్టూడెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. యాన్ ఎల్ఎల్బి స్టూడెంట్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగనే ఇంకోటి చూడండి, డాష్ ఎమ్మెల్యే. దీన్ని మనం ఎలా పలుకుతున్నాం బాగా అబ్జర్వ్ చేయండి. ఎమ్మెల్యే అనేది ఎమ్మెల్యే ఇలా వస్తుంది. ఫస్ట్ లెటర్ ఏ కాబట్టి మనం ఏం రాయాలి అంటే యాన్ ఎమ్మెల్యే అనేది రాయాలి. ఏం రాయాలి? యాన్ ఎమ్మెల్యే అనేది రాయాలి. మరి ఎంపీ అనుకో. ఎంపీ అంటే ఏం రావాలి? ఎంపీ, ఎంపీ ఏ వస్తుంది? యాన్ ఎంపీ. సి హియర్, యాన్ ఎంపీ అనేది వస్తుంది. డాష్ ఎన్ఆర్ఐ స్టూడెంట్, ఎన్ఆర్ఐ స్టూడెంట్ అనుకో.
దీన్ని ఎలా మనం ప్రొనౌన్స్ చేయాలి? ఎన్ఆర్ఐ స్టూడెంట్, ఎన్ఆర్ఐ స్టూడెంట్. ఎన్ఆర్ఐ స్టూడెంట్ అనే దాంట్లో ఏ వస్తుంది కాబట్టి మనం ఏం రాయాలి అంటే యాన్ ఎన్ఆర్ఐ స్టూడెంట్ అనేది వస్తుంది. యాన్ ఎన్ఆర్ఐ స్టూడెంట్. అలాగని ఇంకోటి చూడు, ఇక్కడ ఆర్ఐ అనుకో, దీన్ని ఆర్ఐ అని ఇలా పలుకుతున్నాం, యాన్ ఆర్ఐ, యాన్ ఆర్ఐ. నెక్స్ట్ డాష్ ఎక్స్రే, ఎక్స్రే, యాన్ ఎక్స్రే అని అనాలి. యాన్ ఎక్స్రే బాగా అబ్జర్వ్ చేయి. డాష్ హెచ్ఎంటి వాచ్, హెచ్ఎంటి వాచ్, హెచ్ఎంటి వాచ్. హెచ్ఎంటి వాచ్ అంటే మీనింగ్ ఏంటి అంటే యాన్ హెచ్ఎంటి వాచ్. సి హియర్ ఏముండాలి? అండ్ హెచ్ఎంటి వాచ్ అని ఉండాలి. యాన్ హెచ్ఎంటి వాచ్ అనేది ఉండాలి. సో అలాగనే డాష్ డాష్ ఎఫ్ఐఆర్ అనుకో, ఎఫ్ఐఆర్. ఫస్ట్ లెటర్ ఏంటి? ఏ వస్తుంది. ఏ వస్తుంది కాబట్టి డెఫినెట్గా మనం ఏం రాయాలి అంటే యాన్ ఎఫ్ఐఆర్ అని రాయాలి. ఏం రాయాలి? యాన్ ఎఫ్ఐఆర్ అని రాయాలి. అయితే ఇక్కడ ఇంకోటి చూడండి, డాష్ ఎస్ఐ స్టూడెంట్, ఎస్ఐ స్టూడెంట్. ఎస్ఐ స్టూడెంట్లో యాన్ ఎస్ఐ స్టూడెంట్ అనేది వస్తుంది. యాన్ ఎస్ఐ స్టూడెంట్. సో ఏ యాన్లు ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయకూడదని చెప్పేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అల్టిమేట్ మాట ఏంటి అంటే ఆ వర్డ్ని నువ్వు ప్రొనౌన్స్ చేసినప్పుడు, ఆ వర్డ్ని నువ్వు ప్రొనౌన్స్ చేసినప్పుడు మొట్టమొదటి అక్షరం, ఐ రిపీట్, మొట్టమొదటి అక్షరం ఆ నుండి అమ్మహ వరకు మధ్య ఉన్నట్లయితే దానికి యాన్ అనేది పెట్టాలి. కా నుంచి క్ష వరకు మధ్య ఉన్నట్లయితే దానికి మనం ఏ అనేది పెట్టాలి. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన మాట. నెక్స్ట్ ఇక్కడ 3 పదాలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అవేంటి అంటే ఇయరు, ఇయరు, ఉమెన్, యూరోపియన్, యూరోపియన్, యూనివర్సిటీ, యూనివర్సిటీ, 1 రూపీ నోట్, 1 రూపీ నోట్. మరి ఇక్కడ చూడు, ఇయర్, ఇల్లులో ఈ వస్తుంది కాబట్టి యాన్ రాయాలి. యాలో ఈ వస్తుంది కాబట్టి ఏ ఉండాలి. ఉమెన్లో రైట్, వర్షంలో ఊ వస్తుంది ఏ. ఓకే. యూరోపియన్లో మీకు హిస్టరీలో వస్తుంది యూరోపియన్ల రాక అని. ఆ యు అనేది యా అనే మూలాక్షరం నుంచి కాబట్టి ఏ యూరోపియన్, ఏ యూరోపియన్. రైట్. ఇక్కడ నెక్స్ట్ యూనివర్సిటీ అనే మాట ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ అనే దాంట్లో యూ వస్తుంది కాబట్టి ఏ యూనివర్సిటీ. 1 రూపీ నోట్లో ఏ 1 రూపీ నోట్ అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది మీరు ఏ యాన్కు రిలేటెడ్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఏ యాన్కు రిలేటెడ్ మ్యాటర్ ఏదైతే ఉందో అది అల్టిమేట్గా దీనికి సరిపోతుంది. ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా మీరు ఇది పెట్టండి. టాపిక్ బాగా చదివిన తర్వాత నీట్గా నోట్స్ రాసుకొని మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ కేవీఆర్. రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.